కాజాలో ఉన్న కేబీపీ డెవలపర్స్ వెంచర్ ట్రై సిటీ దగ్గరకు వచ్చాము మనం. శ్రీధర్ గారు, ఈ ట్రై సిటీకి ఇప్పుడు మీరు 60 ఎకరాలు చెప్తున్న మొత్తం టోటల్ ల్యాండ్స్కేప్ ఇదేనా? డెవలప్మెంట్ స్టేటస్ ఏంటి? ఇదేనండి మొత్తం. సో మనం ఓపెన్ చేసిన వాళ్ళు 20 acres ఓపెన్ చేసాము ప్రస్తుతానికి. సో డెవలప్మెంట్ స్టేటస్ వైజ్గా వచ్చేసేటప్పటికి 20 acresకి సంబంధించి రోడ్ ఎక్స్కవేషన్ అయిపోయింది. సో గ్రావెల్ అవన్నీ కూడాను అయిపోయింది అనమాట. ఈ వెంచర్ని చూడగానే లేఅవుట్ లుక్ రావడానికి ఎంత టైం పడుతుంది? ఒక 1 year మనం ఇచ్చే కస్టమర్కి ఇచ్చే టైం లైన్ ఒక 1 year విత్ 3 months బఫర్ అని చెప్తున్నాము. బట్ కాకపోతే నా ప్రయత్నం ఏంటంటే ఇంకా ఫాస్ట్గా తీసుకురావాలి అని, డే అండ్ నైట్ వర్క్ చేయించేసి. మెయిన్ ఏంటంటే వర్షాలు ఆగాల, ప్లస్ ఇప్పుడు ఇవన్నీ కూడాను పంట కాలువలు, కొంత అగ్రికల్చరల్ ఇది ఉంది కాబట్టి, వ్యవసాయం ఉంది కాబట్టి వాటర్ అవన్నీ వెళ్తూ ఉంటాయి కాలువలో నుంచి. మనం వర్క్ ఏది స్టార్ట్ చేయాలన్నా ఈ 2 నెలలు ఆగితే దానికి ఇంటరప్షన్ అంటూ ఉండదు మనకి. విజిబుల్ గా లొకేషన్ లో చూస్తే చాలా కనిపిస్తున్నాయి, టవర్ లో ఇవన్నీ కూడా చాలా కన్స్ట్రక్షన్ మెటీరియల్ చాలా కనిపిస్తుంది. అవును అవును. మీరు చెప్పిన రామకృష్ణ వెనూజియా ఇవన్నీ అవేనా లొకేషన్? అవునండి అవును. ఇది రామకృష్ణ వెనూజియా మనకి 1 kilometer. సో అది ఇందాక నేను చెప్పాను కదా 60 feet రోడ్, మనం దాంట్లో నుంచి వచ్చాం కదా. సో ఆ రోడ్డు ఎక్స్టెండ్ అయిపోయి డైరెక్ట్ మనకి ఇక్కడ 1 kilometer అక్కడి నుంచి. సో ఇది మొత్తం కూడా 60 feet రోడ్డు. ఇంకా ఇక్కడ నుంచి కాదు, ఇది ఇక్కడ నుంచి మీరు ఇంకొక ఐ థింక్ 2 kilometers ఆర్ 2.5 kilometers మీరు ఇటు ట్రావెల్ చేస్తే ఇది వెళ్ళి మళ్ళీ మీకు చిలుమూరు టు తెనాలి రోడ్డు కలుస్తుంది. ఇది స్టేట్ హైవే. చిలుమూరు టు తెనాలి హైవే కలుస్తుంది. అండ్ ఇప్పుడు ఈ రోడ్డు మొత్తంలో మేజర్ డెవలప్మెంట్ అంటూ చుట్టుపక్కల ఏదైనా జరుగుతుంది అని అనుకుంటే కనుక ఈ రోడ్లోనే ఎక్కువ డెవలప్మెంట్ అంతా జరుగుతుంది. ఆ రోడ్డుకి అటు సైడ్ అంతా కాజా అండ్ ఇటు సైడ్ అంతా నంబూరు. కోకాపేట లాగా కనిపిస్తుంది రాబోయే రోజుల్లో. డెఫినెట్ గా హైదరాబాద్ కోకాపేట రేంజ్ లో అక్కడ ఎవరైతే ఇనిషియల్ గా ఇక్కడ ఏమొస్తాయి కొండలు గుట్టలు రాళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఏమొస్తుంది లేని అనుకున్న వాళ్ళు, ఇన్వెస్ట్ చేయలేకుండా ఇప్పుడు బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అండ్ మేము వన్ ఆఫ్ ది ఇనిషియల్ డెవలపర్స్ అనుకోండి ఇక్కడికి వచ్చిన వాళ్ళలో. మాకు ముందు ఒకళ్ళు ఇద్దరు వచ్చారు, కానీ ఇంత మేజర్ 60 acres వెంచర్స్ తో పెద్ద వెంచర్ మాకు. థ్యాంక్ యూ సార్ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. ఇది ఈ ఏరియాని రాబోయే రోజుల్లో హైదరాబాద్ కోకాపేట అనేటువంటి పరిస్థితి వస్తుంది అంటున్నారు శ్రీధర్ గారు. ఎందుకంటే ఎటు నుంచి చూసినా కానీ ఐటీ కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, హెల్త్ సెక్టర్కి సంబంధించిన హాస్పిటల్స్ కావచ్చు, అన్నీ కూడా ఈ సరౌండింగ్లోనే ఉన్నాయి. ఫ్యూచర్లో ఈ కేబీపీ డెవలపర్స్ తీసుకున్నటువంటి ట్రై సిటీ ప్రాజెక్ట్ ఖచ్చితంగా కోకాపేటను తలపించేటువంటి ఏరియాగా మారిపోతుందని ఆయన గట్టిగా చెప్తున్నారు. దీని గురించి మరిన్ని ఎంక్వైరీస్ కావాలంటే కనుక స్క్రోల్ అవుతున్న